ఆ తర్వాత మనకు 5 సంవత్సరాల క్రితం సీన్ చూపిస్తారు. అక్కడ ఈ మనుషులంతా విల్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇతని దగ్గర ఎలాంటి మ్యాజికల్ పవర్స్ లేవు. మరి ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడు? మ్యాజియా వెండర్ అల్ఫేరియాను ఇక్కడికి తీసుకురావడానికి మాత్రమే ఇతని ఒక ఎరగా ఉపయోగించారు. అంటే ఇతనికి ఇక్కడ ఎలాంటి పని లేదు అని అంటుంటారు. ఆ తర్వాత ప్రొఫెసర్ వర్క్ విల్ను తీసుకుని హెడ్ మాస్టర్ దగ్గరికి వస్తారు. ఆమె విల్ చేతికి ఒక స్వోర్డ్ ఇచ్చి అతని మీద మ్యాజిక్తో అటాక్ చేస్తుంది. కానీ విల్ తన స్వోర్డ్తో ఆమె మ్యాజిక్ మొత్తాన్ని కట్ చేస్తాడు. ప్రొఫెసర్ వర్క్ ఇది చూసి చాలా ఆశ్చర్యపోతారు మరియు విల్ ఈ అకాడమీలో ఉండటానికి పర్మిషన్ ఇస్తారు. కానీ ఇతనికి ఎలాంటి మ్యాజిక్ ఉపయోగించడం రాదు కదా అంటారు ప్రొఫెసర్ వర్క్. అదంతా నాకు తెలుసు, కానీ ఒక స్వోర్డ్ మ్యాజిక్ వాండ్ స్థానాన్ని ఎలా భర్తీ చేస్తుందో నేను చూడాలనుకుంటున్నాను అంటుంది. హెడ్ మాస్టర్ విల్ కూడా ఇదంతా విన్న తర్వాత ఎమోషనల్ అవుతాడు. నేను ఈ అకాడమీలో ఉండవచ్చా మరియు నేను స్ట్రాంగ్ అయిన తర్వాత అల్ఫేరియా దగ్గరికి అంటే ఆ టవర్ పైకి వెళ్ళవచ్చా అని అడుగుతాడు. మళ్ళీ మన కథ ప్రెసెంట్లోకి వస్తుంది. అక్కడ ప్రొఫెసర్ వర్క్ ఇలా చెప్తుంటారు, నువ్వు ఒక మ్యాజియా వెండర్ అవ్వాలనుకుంటే దానికి ముందు నువ్వు హయ్యర్ అకాడమీకి వెళ్ళాలి. ఆ తర్వాతే నువ్వు ఈ టవర్ పైకి వెళ్ళి మ్యాజియా వెండర్ అవ్వగలవు. కానీ అక్కడికి వెళ్ళడానికి కేవలం 2 దారులు మాత్రమే ఉన్నాయి. ఒకటి, నువ్వు నీ స్వంతంగా ఒక కొత్త మ్యాజిక్ను ఇన్వెంట్ చేయాలి, లేదా నీ దగ్గర ఈ అకాడమీలో 72,000 కంటే ఎక్కువ క్రెడిట్స్ ఉండాలి. మొదటి పద్ధతి ద్వారా పైకి వెళ్ళడానికి ట్రై చేసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే అలా మ్యాజియా వెండర్ అయిన వారు అరుదు. లేకపోతే చాలామంది రెండో పద్ధతినే ఉపయోగిస్తారు. కానీ నాకు తెలుసు మీలో ఎవరు ఇక్కడి నుండి పాస్ అవుట్ అవ్వలేరు. ఇక హయ్యర్ ఇన్స్టిట్యూట్కి వెళ్లే మాట పక్కన పెట్టేయండి అంటారు ప్రొఫెసర్. బయటకు వచ్చిన తర్వాత కాలెట్ విల్ను అడుగుతుంది, ఏమైంది ఈరోజు? ప్రొఫెసర్ వర్క్ క్లాస్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది కదా. అవును, అది ఊరికే అలా అంటాడు విల్. కానీ ప్రొఫెసర్ వర్క్ మన కోసం ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటాడు. ఆ తర్వాత షియాన్ యొక్క పనికిరాని ఫ్రెండ్స్ కనిపిస్తారు. వారు దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. షియాన్ మాత్రమే ఆ డంజన్లో ఆ ప్రమాదకరమైన ఫ్రాన్స్టర్ను చంపాడు అని ప్రచారం చేస్తుంటారు. కానీ షియాన్ వెనుక కూర్చుని ఇదంతా నిజం కాదు, అదంతా నేను చేయలేదు, విల్ చేశాడు అని ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు విల్ అతని ముందు నుండి వెళ్తుండగా షియాన్కు చాలా కోపం వచ్చి అతని కాలర్ పట్టుకుంటాడు. కాలెట్ అతన్ని పక్కకు నెట్టేసి నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. దాంతో షియాన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాలెట్ విల్ను అడుగుతుంది, నీకు షియాన్కు మధ్య ఏదైనా నడుస్తుందా? ఏమైనా ప్రాబ్లం ఉందా? సీన్ మారగానే ప్రొఫెసర్ ఎడ్వర్డ్ హెడ్ మాస్టర్తో మనం విల్ను ఇక్కడి నుండి తీసేయాలి, ఎందుకంటే అతని దగ్గర ఎలాంటి మ్యాజిక్ లేదు, అతను కేవలం ఒక స్పోర్ట్స్ మ్యాన్ మాత్రమే అని చెప్తారు. కానీ ఆమె విల్ను ఇక్కడి నుండి తీసేయడానికి నిరాకరిస్తుంది. విల్ రైటింగ్స్లో చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. అతని దగ్గర మ్యాజిక్ లేకపోతే ఏమైంది? అది కాకుండా అతను చాలా మంచివాడు. అయినా మన అకాడమీ మోటో ఏంటంటే చదువులో బాగున్న పిల్లలను గ్రాడ్యుయేట్ చేయడం అని చెప్తుంది. దాంతోపాటు ప్రొఫెసర్ ఎడ్వర్డ్, మీకు ఏదైనా నమ్మకం లేకపోతే మీరు అతనికి ఒక టెస్ట్ పెట్టవచ్చు. అతను ఆ టెస్ట్లో పాస్ అవ్వకపోతే మీరు అనుకున్నట్టు చేయవచ్చు అని చెప్తుంది. విల్ మరియు కాలెట్ చదువుకోవడానికి వస్తారు. అక్కడ విల్ ప్రశాంతంగా తన నోట్స్ రాసుకుంటుంటాడు. కాలెట్ అతన్ని, ఈ నోట్స్ ఎలా ఉన్నాయి? నేను ఇదంతా డ్వార్ఫ్స్ ఫైట్ గురించి రాస్తున్నాను అంటాడు విల్. అరే వాహ్, నువ్వు రైటింగ్స్లో నాకంటే చాలా బాగున్నావు అంటుంది కాలెట్. ఆ తర్వాత కాలెట్ అతనికి నచ్చజెబుతూ నువ్వు నీ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. కానీ విల్ ఆమెతో, చూడు కాలెట్, నా ఒక్క క్రెడిట్ కూడా మైనస్ అవ్వడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను అప్పర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, దానికోసం నేను కష్టపడాలి అని చెప్తాడు. కానీ అప్పుడే ప్రొఫెసర్ ఎడ్వర్డ్ అక్కడికి వచ్చి విల్తో, నువ్వు నాతో పాటు స్పెల్ క్రాఫ్ట్ హాల్కి రా అని చెప్తారు. ఇప్పుడు వీరిద్దరూ స్పెల్ క్రాఫ్ట్ హాల్కి వస్తారు. అక్కడ ప్రొఫెసర్ ఎడ్వర్డ్ అతనితో, సరే నేను నీకు ఒక టెస్ట్ పెట్టబోతున్నాను, నువ్వు నన్ను టచ్ చేయాలి, నువ్వు ఈ విషయానికి నో చెప్పలేవు. ఒకవేళ నువ్వు నన్ను టచ్ చేస్తే నేను నీకు 5 స్పెల్ క్రాఫ్ట్ క్రెడిట్స్ ఇస్తాను. కానీ నువ్వు ఫెయిల్ అయితే నిన్ను ఈ అకాడమీ నుండి బయటకు పంపించేస్తారు. నీ దగ్గర ఎలాంటి టాలెంట్ లేదు, మ్యాజిక్ లేదు, కాబట్టి నీకు ఇక్కడ ఉండే హక్కు లేదు అని చెప్తారు. వారు ప్రొఫెసర్ వర్క్ను కూడా అక్కడికి పిలిపించి ఉంటారు. తద్వారా ఆమె కూడా వీరిద్దరి ఫైట్ను చూడగలదు. కానీ హెడ్ మాస్టర్ ఆమెతో, నువ్వు వీరిద్దరి మధ్యలో జోక్యం చేసుకోకూడదు. నువ్వు మొదటిసారి నా దగ్గరికి వచ్చినప్పుడు నీ రిక్వెస్ట్ మీద నేను విల్ను ఇక్కడ ఉంచాను. ఈసారి నేను ప్రొఫెసర్ ఎడ్వర్డ్ రిక్వెస్ట్ను ఒప్పుకున్నాను, ఎందుకంటే విల్లో మ్యాజియా వెండర్ అయ్యే క్యాపబిలిటీ ఉందో లేదో ఆయన చూడాలనుకుంటున్నారు అని చెప్తుంది. ఇక్కడ విల్ యొక్క టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ప్రొఫెసర్ వర్క్ ఇలా అంటారు,
కానీ మీరు ఈ టెస్ట్ కోసం ప్రొఫెసర్ ఎడ్వర్డ్నే ఎందుకు ఎంచుకున్నారు? ఆయన టవర్ టాప్కి వెళ్ళి వచ్చారని మీకు తెలుసు కదా. ఆయన మ్యాజియా వెండర్ అవ్వకపోతే ఏమైంది, కానీ విల్కు ఆయన్ని ఎదుర్కోవడం అస్సలు ఈజీ కాదు. ఆ తర్వాత విల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రొఫెసర్ ఎడ్వర్డ్ను తన్నాలని చూస్తాడు. కానీ ఆయన ముందే తన బారియర్ను యాక్టివేట్ చేసుకుంటారు మరియు విల్ను గట్టిగా కింద పడేసి కొడతారు. నిజంగా ఆయన చాలా స్ట్రాంగ్, ఎందుకంటే ఆయన ఎలాంటి స్పెల్ చాంట్ చేయడం లేదు. అయినా నాకు ఆయనపై అటాక్ చేసే ఛాన్స్ దొరకడం లేదు అని విల్ అనుకుంటాడు. ఎడ్వర్డ్ అతనితో, ఇప్పుడు నేను నీ మీద కేవలం 2 స్పెల్స్ మాత్రమే ఉపయోగించబోతున్నాను. మొదటిది నిన్ను కాల్చడానికి, రెండోది నీ అటాక్ నుండి నన్ను నేను కాపాడుకోవడానికి. అయినా నువ్వు 1000 స్పెల్స్ గుర్తుపెట్టుకోలేకపోతే నువ్వు ఏదైనా ఒక స్పెల్లో మాస్టర్ అవ్వాలి, దాని ముందు ఎవరూ నిలబడలేకూడదు అని చెప్తారు. విల్ ఆ అటాక్స్ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటాడు, కానీ ప్రొఫెసర్ ఎడ్వర్డ్ అతన్ని పదే పదే కింద పడేసి కొడుతుంటారు. నేను ఇలా ఆయన్ని ఓడించలేను, నాకు నా స్వోర్డ్ కావాలి అని విల్ అనుకుంటాడు. విల్ కండిషన్ ఆల్రెడీ చాలా ఖరాబ్ అయిపోతుంది. అప్పుడే కిక్కి కాలెట్ దగ్గరికి వచ్చి ఆమె డ్రాయర్ వైపు చూపిస్తుంది. కాలెట్ అది చూసి అర్థం చేసుకుంటుంది. ఖచ్చితంగా విల్ సిట్యుయేషన్ చాలా వర్స్ట్గా ఉందని గ్రహిస్తుంది. ప్రొఫెసర్ ఎడ్వర్డ్ విల్తో, ఆ డ్వార్ఫ్స్ 10,000 మంది సైన్యాన్ని పోగు చేశారని, కానీ వారందరూ ఒక మంత్రదండం ముందు ఓడిపోయారని నీకు తెలుసా? కాబట్టి నువ్వు మ్యాజియా వెండర్ అవ్వగలవు అనే ఆలోచనను నీ మనసు నుండి తీసేయి అంటారు. కానీ భయ్యా, ఈ మాటలన్నీ విన్న తర్వాత విల్కు చాలా కోపం వస్తుంది. అతను, నేను అల్ఫేరియాకు ప్రామిస్ చేశాను, నేను ఆమెను ప్రేమిస్తున్నాను, నేను ఎలాగైనా ఆమె దగ్గరికి వెళ్ళాలి, అందుకే నేను మ్యాజియా వెండర్ అవ్వాలి అని అరుస్తాడు. మరుసటి క్షణంలో కాలెట్ విల్కు తన స్వోర్డ్ను తెచ్చి ఇస్తుంది. విల్కు ఆ స్వోర్డ్ దొరకగానే అతను ప్రొఫెసర్ ఎడ్వర్డ్ యొక్క మ్యాజికల్ అటాక్స్ అన్నింటినీ కట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ పిల్లాడు ఇలా ఎలా చేయగలుగుతున్నాడు అని చూసి ఆయనకు చాలా భయం వేస్తుంది. కోపంలో ప్రొఫెసర్ ఎడ్వర్డ్ విల్ చుట్టూ చాలా ఫైర్ వాల్స్ క్రియేట్ చేస్తారు. విల్కు అనిపిస్తుంది, నేను బహుశా మళ్ళీ మంటల్లో దారుణంగా కాలిపోతానేమో, కానీ నాకు వెనక్కి తగ్గే దారే లేదు. ఆ తర్వాత ఎడ్వర్డ్ విల్ మీద మల్టీ స్పెల్స్తో అటాక్ చేస్తారు, కానీ అతను వాటి నుండి తప్పించుకుంటూ చాలా వేగంగా ముందుకు వెళ్తుంటాడు. దాంతోపాటు అతను ఆలోచిస్తాడు, ఆ డ్వార్ఫ్స్ ఫైట్లో ఇది కూడా జరిగింది. అందరూ డ్వార్ఫ్స్ చనిపోయినప్పుడు డ్వార్ఫ్స్ జనరల్ ఓటమిని ఒప్పుకోలేదు. అతను అవతలి వ్యక్తిపై సింగిల్ అటాక్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అప్పుడే అకస్మాత్తుగా విల్ ప్రొఫెసర్ ఎడ్వర్డ్ అటాక్స్ అన్నింటి నుండి తప్పించుకుంటూ పైకి దూకుతాడు. చాలా స్పీడ్గా కిందకి వస్తూ వారి బారియర్ను ముక్కలు చేసి ఆయన ముఖం మీద ఒక కట్ పెట్టడంలో సక్సెస్ అవుతాడు. ఎడ్వర్డ్ అతనితో, నేను నీకు స్పెల్ క్రాఫ్ట్ యొక్క 5 క్రెడిట్స్ ఇస్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ కాలెట్ అక్కడికి రాగానే విల్ కండిషన్ చాలా ఖరాబ్ అయిపోవడం చూస్తుంది. అతని బాడీ నుండి భయంకరమైన పొగ వస్తుంటుంది.